బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డైరెక్షన్లోని మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కావాలనే కాషాయ నేతలు హింసను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం చేశారన్నారు. పల్లెవేలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు రాళ్లు కర్రలతో దాడి చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాడికి సంబంధించిన వీడియోలు ఫోటోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఈటెల రాజేందర్, పిఏ మహేష్ స్వయంగా రాళ్ల దాడికి పాల్పడ్డారని చెప్పారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారు, వారితో పాటు 12 మంది కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూశారు. 12 మంది కార్యకర్తల తలలు పగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి, కర్రలతో దాడి చేసి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తల యొక్క రక్తాన్ని వాళ్ళు చవిచూడడం జరిగింది. మొత్తం ఫోటోలున్నాయి, వీడియోలున్నాయి. ఎవరి మీద దాడి చేసినారు, ఎవరు కర్రలతో దాడి చేసినారు, ఎవరు రాళ్లతో కొట్టినారని వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందులో ఈటెల రాజేందర్ గారి పిఏ స్వయంగా నరేష్ అనే వ్యక్తి, ఆయన కూడా రాళ్లతో దాడి చేసిన ఫోటోలు కూడా స్వయంగా మొత్తం ప్రూఫ్ తో సహా ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఉందంటే ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు దాడి చేసింది వాళ్ళు, రెచ్చగొట్టింది వాళ్ళు. మరి ఈరోజు మా పార్టీకి మేము మా ప్రచారం చేసుకుంటుంటే మా మీద పడి దాడి చేసి మా రక్తం చూడడమే కాకుండా మళ్లీ సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నది వాళ్ళే. ఇది నిజంగా కూడా మంచిది కాదు. ఒకసారి దయచేసి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు పిడికెడంత మంది ఉన్నారు. మరి ఇక్కడ 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నలుగురు చిల్లర మల్లర మాటలు మాట్లాడి, చిచోరా మాటలు మాట్లాడి, రెచ్చగొట్టి అక్కడ ఉండే పరిస్థితుల్లో మా నాయకులు సిద్ధంగా లేరు. పాపం వాళ్ళ పార్టీకి వాళ్ళు బైక్ ర్యాలీ చేసుకుని రోడ్ షోకి పోతా ఉంటే ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాళ్ల దాడి చేసి రక్తాన్ని ప్రజాస్వామ్యబద్దంగా కొన్ని గెలిచాము, కొన్ని ఓడిపోయాం. కానీ అల్టిమేట్ గా ఎక్కడ కూడా హింసకు తావివ్వని పార్టీ టీఆర్ఎస్. కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఆగడాలు, ముఖ్యంగా ఈరోజు కావాలని ఎన్నికల సమయంలో ఒక డిజైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం హింసను రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్య తెలంగాణలో సృష్టించాలి అనే వ్యూహం ఏదైతే పైనుంచి ఢిల్లీ నుంచి వస్తా ఉందో దానికి అనుగుణంగానే నిన్న మునుగోడు మండలం పలివెలలో పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా నాయకులైన పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారు, వారితో పాటు 12 మంది కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూశారు. 12 మంది కార్యకర్తల తలలు పగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి, కర్రలతో దాడి చేసి,